హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 13,400కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్తో చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలే 1000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 13,404 పోస్టులతో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పనిచేయడానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇందులో మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలుగా చెప్పుకునేటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు 702 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు 322 పోస్టులు ఉన్నాయి. సో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నటువంటి 13,400 పోస్టుల్లో 1000కి పైగా వేకెన్సీస్ ఇవే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులన్నిటికీ కలిపి మీరు డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 26 మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేశారండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మొత్తం 13,400కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే కేవీఎస్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇంకా రీజనల్ ఆఫీసెస్ వచ్చేసి ఇండియాలో మనకి 25 రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి హైదరాబాద్లో కూడా రీజనల్ ఆఫీస్ అయితే ఉంది. ఇంకా కేంద్రీయ విద్యాలయ సంస్థలు వచ్చేసి ఇండియాలో మనకి మొత్తంగా 1252 సంస్థలు అయితే ఉన్నాయండి. ఈ 1252 సంస్థల్లో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ 1252 కేంద్రీయ విద్యాలయ సంఘటన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కేవీఎస్లు అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో కూడా కేవీఎస్లు అయితే ఉన్నాయి. సో మనకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే 13,404 పోస్టుల్లో ప్రైమరీ టీచర్స్కి సంబంధించి 6,414 పోస్టులు అయితే ఈ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి కూడా డిసెంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ప్రైమరీ టీచర్స్తో పాటు మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, పీఆర్టీ, మ్యూజిక్కి సంబంధించి ఇంకా ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమిషనర్ కింద 52 పోస్టులు, ప్రిన్సిపల్ కింద 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపల్ కింద 203 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీస్కి సంబంధించి 1,409 పోస్టులు, ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీస్కి సంబంధించి 3,176 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి 355 పోస్టులను అయితే మనకి ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే 303 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి 6 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కింద 2 పోస్టులు ఇచ్చారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి సంబంధించి 156 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎస్ఏ అని చెప్పేసి పిలుస్తారు. వీటికి సంబంధించి 322 పోస్టులు ఉన్నాయి. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ అని చెప్పేసి అంటారు. మొత్తంగా 702 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కలిపి మనకి 1000+ వేకెన్సీస్ అయితే నాన్ టీచింగ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా 54 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తంగా ఈ 13,000 పోస్టులకి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే వచ్చే నెల 5వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. డిసెంబర్ 26 వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది.
సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పీజీటీ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 40 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. టీజీటీ లేదా లైబ్రేరియన్ పోస్టులకి 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. పీఆర్టీ పోస్టులకి సంబంధించి 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. ఇంకా ఎస్ఎస్ఏ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫీ మనకి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ అయితే ఉండదు. ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అనేటువంటి ఈ 3 రకాల పోస్టులకి పీజీ, బీఈడీతో పాటు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అదే మీరు పీజీటీ పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే పీజీ రెలవెంట్ సబ్జెక్ట్లో చేసి బీఈడీ క్వాలిఫికేషన్ అయితే మీరు కలిగి ఉండాలి. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ చేసి సీటెట్ క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకి ప్రైమరీ టీచర్స్ పీఆర్టీకి సంబంధించి 6400కి పైగా ఉన్నటువంటి ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దీనితో పాటు డిఈడి కానీ, జేబీటీ కానీ, బీఈడి కానీ చేసి సీటెట్ క్వాలిఫై ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీఆర్టీ మ్యూజిక్ కింద 300 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్ మ్యూజిక్లో చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి 355 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే లైబ్రరీ సైన్స్ రిలేటెడ్ కనుక డిప్లొమా లేదా డిగ్రీ కనుక చేస్తే ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఇంకా ఫైనాన్షియల్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ బీకామ్, ఎంకామ్, సిఏ, ఎంబీఏ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవాలి. ఇంకా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని అప్పర్ డివిజన్ క్లర్క్గా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. 322 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎల్డీసీకి సంబంధించి 702 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని ఎల్డీసీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో మీరు కంప్యూటర్ మీద 35 words per minute టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ వీటికి సంబంధించి టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఇక్కడ 11 పోస్టులు ఉన్నాయి. పీజీ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో చేస్తే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 54 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి పీజీటీ పోస్టులకి సంబంధించి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, ఇంకా టీజీటీ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ పీఆర్టీ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. అయితే మనకి జేఎస్ఏ, ఎస్ఎస్ఏ పోస్టులకి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అవి వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే జీకేతో పాటు మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవి ఎన్ని క్వశ్చన్స్ టోటల్లో ఎన్ని మార్క్స్ అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో వీటికి సంబంధించి మనకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ కేవీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యేటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ December 3 నుంచి 9th మధ్యన రిలీజ్ అయ్యేటువంటి ఈ న్యూస్ పేపర్లో మనకి రావడం జరిగిందండి. ముందుగానే మనకి న్యూస్ పేపర్ బయటికి రావడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో వీటికి సంబంధించి December 5th నుంచి మీరు అప్లై చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో కూడా మనకి జాబ్ లొకేషన్ అయితే వస్తుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.